ఇక భోజనం అయితే అయిపోయింది. ఇంకా మా తమ్ముడైతే మా పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాడనమాట. వాళ్ళకి 4 కల్లా స్కూల్ వదిలేస్తారు. నేనేం ఆలోచించాను అంటే 4కి ఇక్కడ నుంచి బయలుదేరితే 4:30కి బీచ్ దగ్గరికి రీచ్ అయిపోతాము. ఇంకా 4:30 నుంచి మునగడం స్టార్ట్ చేస్తే 5:30 కల్లా బీచ్ క్లోజ్ ఉంటుంది. అందరినీ బయటికి పంపించేసి గేట్స్ పెట్టేస్తారనమాట. ఇంకా అలా మా పిల్లలు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే 1 అవర్ మాత్రమే మునుగుతారు కదా అని చెప్పేసి నేను ఆలోచించాను. ఇంకా అయితే ఇంక అట్లానే మా తమ్ముడికి చెప్తే వాడు కూడా ఓకే అక్క, మళ్ళీ వీళ్ళని ఎక్కువసేపు అక్కడ ఉంచితే వీళ్ళకి జలుబులు దగ్గులు వస్తాయి సరే అని చెప్పేసి మేమైతే వీళ్ళిద్దరిని బీచ్కి తీసుకెళ్ళిపోయాము. ఇంకా చూడండి మా ఆటం బాంబు అణుబాంబు యాషాలు మామూలుగా లేవు. వాళ్ళ పప్ప ఉన్నప్పుడే 2 టైమ్స్ అడిగారు బీచ్కి తీసుకెళ్ళమని. అప్పుడైతే మెంత్ తుఫాన్ వల్ల బీచ్ అయితే క్లోజ్ ఉంది, ఇంక రానివ్వట్లేదు అని చెప్పేసి ఆగారు. ఇక వాళ్ళ మావయ్యని అడిగితే ఇంక వాడు తీసుకెళ్ళాడు. ఇంకా చూడండి ఇంకా మేము అక్కడ నుంచి బీచ్లో మునిగినాక సన్సెట్ చూసేసి ఇంకా అక్కడ పక్కనే త్రయంబకేశ్వర్ శివాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి నమస్కారం చేసుకొని 360 ఒత్తులు వెలిగి చేసుకొని అభిషేకం చేయించేసుకొని ఇంటికి వచ్చేసాము అంతే.